పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సౌత్ ఇండియాపై నార్త్ ఇండియా భారం. 4 దశాబ్దాలుగా నార్త్ ఇండియా భారం దక్షిణాదిదే. $850కి పెంచాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత, పెంపుకు అసలు హేతుబద్ధత ఏంటో తెలియక ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నది ఎందుకు? ఐదు దశాబ్దాల పైనే అయింది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలను దక్షిణాది రాష్ట్రాలు పోషిస్తూనే ఉన్నాయి. ఒక రకంగా దక్షిణాది ట్యాక్స్లతోనే ఉత్తరాదిలో చాలా వరకు నడిచిపోతుందనేది ఎప్పటి నుంచో ఉన్నమాట, వాస్తవం కూడా. అలాంటప్పుడు కొత్తగా మళ్ళీ దక్షిణాదిని ఎందుకు మోయాలి? ప్రస్తుతం కేంద్రం తీసుకుంటుంది డీలిమిటేషన్ కూడా ఉత్తరాదికి సపోర్టుగా ఉంది. ఎందుకంటే ఉత్తరాదిలో సీట్లు పెంచితే దక్షిణాదిలో తగ్గిపోతాయి. అంటే దక్షిణాది మరీ కుంచుకుపోతుంది. అంటే ఎటు తిరిగితే ఏదైనా సరే దక్షిణాదిపై పూర్తిగా భారం పడినట్లే. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకు 850కి పెంచాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత గురువారం తెలిసిపోయింది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబోతున్నారు. ఈ పంపుకు హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు 2026 సెన్సెస్ ద్వారా డీలిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సెస్కు ముందే ఆదరబాదరగా డీలిమిటేషన్ చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం రాజకీయ లక్ష్యం ఏమిటనేది స్పష్టం కావాలి. ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా రాజ్యాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి మహిళా రిజర్వేషన్తో లింకు చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వల్ల ఏం జరుగుతుంది? అన్ని రాష్ట్రాలకు వాళ్ళకున్న సీట్లలో 50% పెంచుతాం. అన్యాయం ఎక్కడా చేయలేదు కదా. 2011 సెన్సెస్ ఆధారంగా తీసుకున్నారు. మరోవైపు తాజా సెన్సెస్ ప్రక్రియ మొదలైంది. అటువంటప్పుడు 2011 సెన్సెస్ ఎందుకన్న దానికి సమాధానం లేదు. అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతున్నాం, ఓవరాల్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గదు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. దీన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయి, జనాభాను నియంత్రించలేని రాష్ట్రాలు లాభపడతాయని సౌత్ నుండి బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా 50% సీట్లు పెంచుతామంటున్నారు. పైపైన చూస్తే కరెక్టే అనిపిస్తుంది. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లున్నాయి, అది 120 అవుతుంది. కేరళలో 20 సీట్లున్నాయి, అవి 30 అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా కేరళ అంటే 4 రెట్లు ఎక్కువ కదా, యూపీలో తేడా ఏం రాదులేదు కదా అనిపిస్తుంది. కానీ ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు కేరళంలో 20 పార్లమెంట్లు ఉన్నాయి, అది పెంచడం వల్ల 30 అవుతున్నాయి. యూపీలో 80 ఉన్నాయి, అది పెంచడం వల్ల 120 అవుతున్నాయి. అంటే తేడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి వ్యత్యాసాల వల్ల నార్త్ అండ్ సౌత్ల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాలు పొలిటికల్గా నష్టపోతాయి. సింపుల్ లెక్క మేరకు అంతకుముందు 60 సీట్లు తేడా ఉన్న చోట ఇప్పుడు 90 సీట్లు తేడా వస్తుంది. పొలిటికల్లీ సౌత్ ఇండియాను దెబ్బతీయడం కోసం సౌత్ ఇండియాను మరింతగా పొలిటికల్గా మోడర్నైజేషన్ చేసే ఎత్తుగడ. అందుకే అంగీకరించకూడదనేది సౌత్ నుండి వస్తున్న ప్రొటెస్ట్. సీట్లు పెంచడానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. దాని ప్రక్రియపైనే అనుమానాలు. ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్న తేడా ఇప్పుడున్నట్లు 287 ఎంపీ స్థానాలే ఉండాలని కాంగ్రెస్ అంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకిస్తుంటే ఏపీలోని ఎంపీల బలం కలిగిన పార్టీలు వైకాపా, టీడీపీలు మద్దతిస్తున్నాయి. ఇండియా కూటమి కేంద్రం ప్రతిపాదనకు మద్దతు ఇవ్వకుంటే ఈ బిల్లు పాస్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అనేక రూపాల్లో జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో జరుగుతుంది. ఎందుకంటే 1971 సెన్సెస్ను ప్రతిపాదికగా తీసుకొని 40 ఏళ్ల పాటు కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు చేస్తున్నారు. 1971 తర్వాత పాపులేషన్ కంట్రోల్ మేజర్స్ ఇండియాలో మొదలుపెట్టారు. దానివల్ల సౌత్ ఇండియా చాలా సమర్థవంతంగా పాపులేషన్ను నియంత్రించింది, ఆర్థిక వృద్ధిని సాధించింది, ఎకనామిక్ గ్రోత్ సాధించింది. నార్త్ ఇండియా ఇంకా మూఢత్వంలో మగ్గుతూ కులం మతం పిచ్చిలో బతుకుతూ కనీసమైన ఆర్థిక అభివృద్ధికి నోచుకోలేదు, ఎకనామిక్ని డెవలప్ చేయలేదు. అక్కడ నార్త్ సౌత్ డివైడ్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ సూచికను తీసుకుంటే నార్త్ ముఖ్యంగా బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ చాలా అభివృద్ధి చెందాయి. ఇది ఎలా సాధ్యమైంది? పొలిటికల్ పవర్ ఏమో నార్త్లోనే ఉంది. ఇప్పటివరకైనా ప్రైమ్ మినిస్టర్స్లో సౌత్ నుంచి ఎంతమంది అయ్యారో లెక్క తీస్తే ఓ పివి నరసింహారావు 5 ఏళ్లు, ఒక దేవగౌడ కొంతకాలం ఉన్నారు. పొలిటికల్ పవర్ ఢిల్లీలో అందరికీ తెలుసు. హిందీ మాట్లాడే వారికే తొలి ప్రాధాన్యత. సౌత్ ఇండియాకు వాల్యూ కూడా ఉండదు. సౌత్ ఇండియా చేసిన పాపం ఏమిటంటే ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందడం, జనాభాను నియంత్రించడం, కేంద్రంపై ఆధారపడకపోవడం, కేంద్రానికే వనరులు సమకూర్చడం. ఇలా సౌత్ ఇండియా రూపాయి ఇస్తే వారి వాటాలో వెనక్కు వచ్చేది ఎంత అంటే 50 పైసల్లో 60 పైసలు. అదే నార్త్ ఇండియాను తీసుకుంటే రూపాయి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి 3 రూపాయలు తీసుకుంటారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళకు ఆర్థికంగా జాగ్రఫీ రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ కష్టం. ఎవరైతే వారి చేతిలో లేని ఫ్యాక్టర్స్ వల్ల వెనకబడి ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. కానీ మతతత్వం, కులతత్వం, కరప్షన్స్తో మునిగి డెవలప్ కాకపోతే దానికి భారం సౌత్ ఇండియా మీద వేస్తామంటే ఎలా?
ఎకనామిక్ గ్రోత్ ఆధారంగా పార్లమెంట్లో సీట్లు ఇవ్వాలి. అలా కాకపోయినా కనీసం శిక్షించకుండా ఉంటే చాలు. ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కూడా తగ్గితే దక్షిణాదిని ఎవడూ పట్టించుకోడు. ఢిల్లీలో తెలుగులో మాట్లాడితే మనల్ని పిచ్చోల్లా చూస్తారు. హిందీలో మాట్లాడే వారికే వాల్యూ, ఇంగ్లీష్ మాట్లాడినా వాల్యూ ఉండదు. అసలు ఈ ఆధిపత్యం ఎంతకాలం? సో దీన్ని ఎవరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. అందులో తప్పులేదు. రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడితే అది మనకు కాంగ్రెస్ స్టాండ్లా కనిపిస్తుంది. స్టాలిన్ మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకం అనిపిస్తుంది. ప్రశ్నించకుంటే ఎన్నాళ్ళు ఈ ఉత్తరాదిని దక్షిణాది మోయాలి? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.